నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మహానగరమైనటువంటి హైదరాబాద్ ఇప్పుడు రానున్నటువంటి వర్షాలకు ఇబ్బంది పడుతుంది. రేవంత్ రెడ్డి దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. హైదరాబాద్ రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు ఇంకా వందల సంఖ్యలో వేల సంఖ్యలో సమస్యలు ఉంటాయని కూడా ఇక్కడ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎవరైతే మనతో పాటు ఉన్నారో వారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తాడూరి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి ఏంటంటే ఈ హైదరాబాద్ మహానగరాన్ని రేవంత్ రెడ్డి అసలు పట్టించుకోవట్లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాం. మాట్లాడదాం ఒకసారి, అసలు ఏమైంది, ఆయన చెప్తున్నటువంటి అంశాలు ఏంది, ఆయన ఎలాంటి అంశాలు తెరపై తీసుకురావాలనుకుంటున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు మీరు ఎందుకు ఇంత ఆవేదన పడతా ఉన్నారు? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నాం కాబట్టి, ముంపుకు గురయ్యే ప్రాంతాల యొక్క ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి, తిరుగుతూ ఉన్నాం కాబట్టి, గతంలో చూసినాం మునిగిపోయినప్పుడు ప్రజలు పడ్డటువంటి బాధలు వర్ణనాతీతం. మరి కూతవేటు దూరంలో ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి 1.5-2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం సమకూర్చుకుంటూ ఇవాళ హైదరాబాద్ నగరం రేపు కేరళని మాన్సూన్స్ దాకినాయి, నైరుతి ఋతుపవనాలు వచ్చేసినాయి. మరి ముందస్తు చర్యలు ఉండాలి కదా, పూడికతీత పనులు చేయాలి కదా. పూడికతీత చేయకపోతే రేపు వర్షాలు పడ్డ తర్వాత నీళ్లు రేపు కార్లు పడవలై తిరుగుతాయని మీరే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా. మరి ఈరోజు గతంలో ఆయన ఇస్తాంబుల్ అనే, ఈరోజు నువ్వేమో లండన్ అనబడుతుంది, ఆయన హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు అనే, నువ్వు మూసీ నదులు నీళ్ళని మొత్తం చేపలు తిరిగేటట్టు చేస్తా అనబడుతుంది. ఇవన్నీ మాటల ప్రగల్భాలేనా? రేపు గ్లోబల్ సిటీ చేస్తా అని ఇవాళ గార్బేజ్ సిటీగా మార్చిపోయినాం. మొత్తం ఎక్కడిదక్కడ చెత్త. ఇవాళ దోమల స్వైర విహారం, కుక్కల స్వైర విహారం. రేపు వర్షం జల్లు పడితే మళ్ళీ 100 ఏళ్ళు పడినంత వర్షం పడ్డదని చెప్తావా? అటువంటి మాటలు చెప్తే రేపు ఊకోరు ప్రజలు. రేపు హైదరాబాద్ నగరంలో ఒక్క సావు జరిగినా ఇవాళ ఆ కాలువలలో వర్షం పడ్డ తర్వాత ఎక్కడైనా డ్రైనేజ్లో పడి చనిపోతే దానికి మొదటి ముద్దాయిగా నీ మీదనే హత్య కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ నీకు ముందే టైం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా డబ్బులు శాంక్షన్ చేయి, 150 కోట్లు ఇచ్చి దులుపుకున్నాం 3 కార్పొరేషన్లకి. మరి నగరం ఇంత పెద్దగా అయింది, ఏ రకంగా చేస్తారు వాళ్ళు? దానికి బడ్జెట్ రిలీజ్ చేసి 4 పూడికతీత పనులు హైడ్రా అంటాడు. హైడ్రా ఏమంటాడు? మేము కొట్టుకుపోయినాక వస్తాము అంటాడు, మేము నష్ట నివారణ చర్యల్లో ఉంటాడు. అంటే పోస్ట్ మెజర్స్ కాదు, నివారణ లేదా, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ ఎనీథింగ్ అని అంటారు కదా. మరి ఇప్పుడు ముందే జాగ్రత్త పడాలి కదా ప్రభుత్వం. మరి నీ కళ్ళు కనిపిస్తలేవు హైదరాబాద్ నగరంలో ఏ రకంగా ఉన్నాయి రోడ్లు అనేది? గుంతలమయం కదా. మరి అటువంటి రోడ్లు గుంతలమయంలో ఎలా గూగుల్ మ్యాప్లో కూడా మ్యాప్ పెట్టుకొని పోతే హైదరాబాద్ రోడ్లను చూపిస్తలేదు, అది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎత్తేస్తుంది. అంటే హైదరాబాద్లో ఏ రోడ్డు దానికి నచ్చట్లేదు గూగుల్ మ్యాప్స్కి. మరి ఆ రకంగా నీ పరిపాలన ఉంది. హైదరాబాద్ నగరం ఇంత ఆదాయం అందిస్తున్నప్పుడు దాన్ని ఖర్చు చేసి రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, డ్రైన్స్ కానీ, ఇవాళ సీవరేజ్ బోర్డు కానీ, కన్నీళ్ళ కష్టం. మళ్ళీ ఇవాళ నీళ్లు వెనకట ఎప్పుడో చూసినాం, మళ్ళీ ఖాళీ బిందెలతో కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్ళ ట్యాంకర్స్ ఈ ఎన్నని చెప్పమంటారు? హైదరాబాద్లో అనేక సమస్యలతో ఇవాళ మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు నిర్లిప్తతతో ఉన్నారు. వెంటనే మీరు క్యాబినెట్ నీ దగ్గరే ఆ శాఖ ఉంది, మున్సిపల్ శాఖ మంది. మరి దీంట్లో ఏముందో కానీ గతంలో కేటీఆర్ ఇడవలే మున్సిపల్ శాఖని, ఇప్పుడు ఈయన ఇడుస్తలేడు. మరి అంతగానం దీంట్లో మళ్ళీ ఏముందో అర్థమవుతలేదు. కాబట్టి నేనేమంటున్నంటే ఇవాళ మున్సిపల్లో వచ్చే ఆదాయం గీక్క తినడు కాదు, ఇవాళ ప్రజలకు కష్టాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం, ఆ పూడికలు తీయమని చెప్తా ఉన్నాం, వివిధ రకాలైనటువంటి శాఖలు మేము ఆదేశాలు ఇస్తూనే ఉన్నాము, మీరే ప్రతిపక్షాలే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం సాఫీగానే పనిచేస్తూ ఉంది, వరదలు వచ్చినా తట్టుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఇంతకుముందు నగరం నువ్వే పెంచి 3 కార్పొరేషన్లు చేసినావు. ఇవాళ ఒక సిఈ మన ఎవరు ఎంటమాలజిస్ట్ చీఫ్ ఆఫీసర్ ఉంటారు కదా, 2 ఏళ్ల నుంచి నియామకం చేయలేదు. మరి దోమలు ఎవరు వెళ్ళగలుగుతారు? కోఆర్డినేట్ చేస్తే అయినా పెద్ద ఆఫీసరే లేనప్పుడు కింద దోమలు ఇవన్నీ కూడా చూస్తారా? కుక్కల్ని బెడద ఇవన్నీ ఎట్లా తగ్గిస్తారు? నువ్వు ఇవాళ కోట్ల రూపాయలు డీజిల్కు ఖర్చు పెట్టినా అంటావు, ఎక్కడ ఫాగింగే అవ్వట్లేదు. ఆ ఫాగింగ్లో మందు దేవుడేరు కానీ డీజిల్ ఇవాళ ఒక్కొక్క జోన్కి నువ్వు 2000 లీటర్లు 1200 లీటర్లు అన్నావు. ఇవాళ అదే కనుక నిజంగా మొత్తం చల్లితే హైదరాబాద్ పొగమయం కావాలి, దోమలు దింకపోవాలి. మరి ఎక్కడన్నా పోతున్నాయా? ఇవాళ హైదరాబాద్ నగరంలో దోమల భయానికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. డెంగ్యూ లాంటి ఫీవర్స్ వస్తాయి, ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నారు. మళ్ళీ ఈ రకంగా బీద ప్రజలు ఏ రకంగా పడతారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇవాళ వాళ్ళకు 12,000 జీతంతో ఈ మోరీలలో ప్రాణాలని పనంగా పెట్టి ఏ రకంగా పనిచేస్తారు? ఇవాళ న్యాక్ నుంచి ఇంజనీర్లు వచ్చారు, గతంలో 800 ఎంతో తీసుకుంటే ఇవాళ వాళ్ళు 300-200 మంది కూడా లేరు. మరి ఏ రకంగా ఇంజనీరింగ్ పనులు అవుతాయి? వాళ్ళకు జీతాలు 7 నెలల నుంచి ఇవ్వలేదు అంటే హరాస్మెంట్ చేసి వాళ్ళని పంపించాలి, కొత్త రిక్రూట్మెంట్ చెయ్యవు.
ఎన్నని చెప్పమంటావు చెప్పు నువ్వు ఇవాళ ఎస్టీపీల నిర్వహణకు టెండర్ ఇష్యూ చేస్తావు, దాన్ని హైబ్రిడ్ మోడల్ అంటావు. కేంద్రం అమృత్లో తీసుకొని డబ్బులు 33% నీకు ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ నువ్వేమో మ్యాచ్యూరిటీ గ్రాంట్ ఇవ్వడానికి చేతనైతలేదు, వాటి టెండర్లు చక్కగా నిర్వహించడానికి చేతనైతలేదు, ఎవ్వరు ముందుకు వస్తలేరు. 3 సార్లు టెండర్లు ఇది అవుతున్నాయి. గతంలో స్ట్రీట్ లైట్స్కి ఈఎస్ఎల్ అని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఎస్సి ఉండేది, పబ్లిక్ సెక్టర్, దాన్ని తీసి ఒక ప్రైవేటు అనుభవం లేనటువంటి వాళ్ళ కంపెనీ రొటేషనే 12 కోట్లు. ఇవాళ నువ్వు 1340 కోట్ల టెండరు దానికి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏమవుతున్నది జిహెచ్ఎంసీలో, ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో? మొత్తం అవినీతిమయంగా మారిపోతా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్ర ఎలక్షన్స్ అయిపోగానే మరెందుకు పెట్రోల్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది? గతంలో అయితే మేము పెంచబోమని చెప్పి మరి సడన్గా ₹3.5 ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రేట్లు పెరిగింది. అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటే గతంలో ఎలక్షన్స్ కాకముందు అయితే పెంచమని చెప్పారు, ఎలక్షన్స్ అయిన తర్వాత హఠాత్తుగా ఎందుకు పెంచడం జరిగింది? జర్నలిస్ట్గా మీకు కూడా బాధ్యత ఉంది, తెలుసుకోండి. గతంలో పెట్రోల్ ధరలు అక్కడ పెరిగినప్పుడల్లా ఇక్కడ పెంచేది, అక్కడ తగ్గితే తగ్గించేది, ఆ మోడల్ ఉండేది. రెండోది స్టేట్ వ్యాట్ తగ్గియలేదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎక్కడ తగ్గించింది? మేము మొన్న పెట్రోల్ ధరలు యుద్ధ వాతావరణంలో కూడా తగ్గించినాం, మరి వాళ్ళు తగ్గించిరా? మేము తగ్గించినప్పుడు తగ్గియలే కదా. మళ్ళీ అదే రకంగా ఇవాళ యుద్ధ వాతావరణం ఒక్క దగ్గర కాదు కదా, మొత్తం అనేక ఉక్రెయిన్, రష్యా, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా, ఎన్ని దేశాలు ఇవాళ మొత్తం వరల్డ్ వార్ లాగా ఉన్నది. మరి ఈ సమయంలో కొంత మేరకు అటువంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని పెద్ద గగ్గోలు గతంలో మీరు చేయలేదా? యుద్ధం లేకున్నా ఎటువంటి ఇన్ఫ్లేషన్కి పెంచిరే, మీ పరిపాలన చక్కగా లేక ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కూడా మీరు ధరలు పెంచారు. మేము అట్లా కాదు కదా. ఇవాళ ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి కొంత మేరకు మొన్న తగ్గించినాం, ఇవాళ కొంత మేరకు ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఆ రకంగా చేస్తూ ఉన్నాం. అందుకే మన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినారు, కొంత సంయమనంతో మనం ప్రజలు కూడా కొంత ఈ ఖర్చు విషయంలో కొంత చూసి జాగ్రత్తగా వాడుకోవాలనే పిలుపునిస్తే ఇవాళ ప్రజలందరూ ప్రధానమంత్రి గారి మోడీ యొక్క ఆలోచనలు అందిపుచ్చుకొని పోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటా ఉందంటే 2014లో ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, మా ప్రభుత్వం దిగిపోయినాటికి ఈ పరిస్థితులు ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ దేశాన్ని ఇంత విచ్చలవిడిగా ఆగం చేసిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, వారి పరిపాలనలో ఏ రకంగా రేట్లు పెరిగినాయో గ్రాఫ్ ఇవ్వాలన్నా ఇస్తాను. ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఏ సంవత్సరం ఏ ప్రభుత్వంలో, నెహ్రూ గారి కాలంలో, ఇందిరాగాంధీ గారి కాలంలో, తర్వాత మొన్న మన్మోహన్ సింగ్ గారి కాలంలో ఎంత పెరిగిందో లెక్కలు తీద్దామంటే తీద్దాం. ఈయనకేం తెలుసు? రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా పరిపాలనలో ఉన్నారా, పార్టీలో ఉన్నాడా? ఆయన ఏదో మీద విదేశాలు యాత్రలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సో ఆయనకి ఏం తెలుస్తుంది చెప్పండి? పెట్రోలు, జియో పొలిటికల్ సైన్సు ఈయనకు ఏం అవగాహన ఉందని మాట్లాడతాడు. సో కాబట్టి అందుకే ఆయన ప్రధానమంత్రి పదవి ఏదో నాకు వద్దు అని వైరాగ్యంలో ఉంటే రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండట కదా, ఆయన చెప్తా ఉన్నాడు నేనే ప్రధానమంత్రిని చేస్తాను కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇక మరి వాళ్ళు చూసుకోవాలి. రేవంత్ రెడ్డి తెలంగాణని మర్చిపోయిండు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రజల సేవ కాదు, నువ్వు పోయి జనపథలో సోనియా గాంధీ కుటుంబం యొక్క సేవ చేసుకో, వాళ్ళందరూ చాలా క్లోజ్ అంటున్నావు కదా, ఇక వాళ్ళ ఇంట్లో పని చేసుకో, ఎందుకు మరి ఇదంతా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు? అంటే 2034 వరకు నేనే ఉంటా, దాని తర్వాత దేశ రాజకీయాలకు పోతా అంటున్నాడు. నేనే ఉంటా అన్నోళ్ళు నియంతలు ప్రజలు ఎన్నుకుంటారు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. నేను ప్రజల మన్నన పొందుతా అని చెప్పు. కానీ నేనే ఉంటా అంటే సీటుకు ఫెవికోల్ పెట్టుకో, ఆ కుర్చీకి అంటేసుకో, నువ్వే ఉంటావు 10 ఏళ్ళు. నువ్వు లేస్తే ప్యాంట్ చినిగిపోతుంది. ఫెవికోల్ బంధం అది ప్రజలు కదా, ఇక్కడ ప్రజలతో బంధం పెంచుకోవాలి. నువ్వు ఇవాళ కుర్చీ మీద కూర్చొని నేనే 10 ఏళ్ళు ఉంటా అని కుర్చీని కొట్టితే కాదు. ఇవాళ అందుకనే నువ్వు నేల విడిచి సాము చేస్తున్నావు. మొత్తం మీద ఏఐసీ లెవెల్లో, భారతదేశం లెవెల్లో పెద్ద లీడర్ కావాలనే కలలుగా అంటున్నట్టుంది. పోయి నేను అందుకే చెప్తున్నా, ఢిల్లీలో వారి ఇంట్లో ఊడిగం చేసుకో, అవుతావు. కానీ ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు పరిపాలన చూస్తారు, రేపు నీ పనితీరు చూస్తారు. రేపు రాబోయే కాలంలో ఇలా హైకోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ నువ్వు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నావు, రైతులకు వడగండ్ల వానలు వస్తే ఆదుకుంటలేవు. ఎన్ని సమస్యలండి ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా నువ్వు ఇచ్చిన హామీలు ఇలా రీసైకిల్ అవుతూ ఉంటాయి. అదే హామీలను తిప్పి టీవీలలో ఇస్తూ ఉంటాడు. కాబట్టి రేవంత్ ఫెయిల్యూర్ సీఎం. రాబోయే కాలం బీజేపీ ముఖ్యమంత్రి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. మీరు చూస్తారు, మిగతా రాష్ట్రాల సరసన మనం కూడా ఉంటాం. రైట్, ఇది తాడూరు శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు సీఎంగా ఉంటారనేది కూడా ఆయన ఒక కళ. ఈ రాష్ట్రాన్ని కావచ్చు, హైదరాబాద్ మహానగరాన్ని ఆయన తీర్చిదిద్దలేకపోతా ఉన్నారు. ఆయన హైదరాబాద్ మహానగరంలో 100 సమస్యలు ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో వర్షాకాలం మ్యాన్ హోల్స్ కావచ్చు, మిగతా రకాలైనటువంటి పూడిక తీతల పనులే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ ఏదైతే ఫాగింగ్ చేస్తారో మస్కిటోస్ కోసం, అవి కూడా ఇంకా చేయలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి దేశాన్ని కాదు, ఫస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ని పట్టించుకొని కూడా ఆయన చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మరి ఉన్నటువంటి ఏదైతే 10 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారో
అనుకుంటున్నారు. అదొక నియంత ఆలోచన, ప్రజలు నిర్ణయిస్తారు. రానున్నటువంటి రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, మోదీ సర్కార్ వస్తుందని కూడా తాడు శ్రీనివాస్ రెడ్డి చెప్తాను. చూద్దాం మరి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో, ఎలాంటి నిర్ణయంతో. మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఉన్నాయో అదేవిధంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా పయనమవుతా ఉన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుందో వేచి చూద్దాం. చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.